హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు వీడియోలో అయితే జగన్నాథ రథయాత్ర సందర్భంగా మా ఇంట్లో కూడా చిన్న డెకరేషన్ చేశాము. ఎలా చేసామనేది చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వచ్చేస్తూనే ఉంటాయి. ఈ డెకరేషన్కి వచ్చేసి అన్నీ కూడా దాదాపు ఇంట్లో ఉన్నవే యూజ్ చేస్తున్నానండి. రెగ్యులర్గా నేను ప్రతి ఫెస్టివల్స్కి యూజ్ చేస్తాను ఐటమ్స్. సో ఫస్ట్ అయితే ఒక బాక్స్ పెట్టుకొని దానిపైన రెడ్ కలర్ డెకరేషన్ క్లాత్ అనేది వేస్తున్నాం అనమాట. సో ఇలాంటివి ఒక 3-4 కొనిపెట్టుకున్నాం అనుకోండి, ప్రతి పండగకి మనకు యూజ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి ఉయ్యాల ఒకటి ఉంది మా ఇంట్లో. ఉయ్యాలని నేను డిఫరెంట్గా అరేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇందులో మనకు కృష్ణుడు, సుభద్ర, బలరాముడిని పెడదామనేసి ఫస్ట్ ఉయ్యాలను అయితే పెట్టాను బాక్స్ పైన. కింద బాక్స్ కనపడకుండా మనకు మంచిగా ఉండాలని ఇక్కడ బంతి పూలని ఎల్లో ఆరెంజ్ కలర్ ఉన్నాయి. సో అవి అన్నీ కూడా కింద 2 వరుసలు పెట్టేసి ఇంకోటి పైన ఇలా ఫ్లవర్స్ వచ్చే విధంగా పెట్టాము. నెక్స్ట్ మనకు విగ్రహం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి నేను దీపావళికి బొమ్మల కొలువు పెట్టేటప్పుడు తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్. సో అదొకటి పెట్టాము. అలానే కింద వచ్చేసి చిన్న గోపురం లాగా ఉంది. జగన్నాథ రథయాత్ర కాబట్టి ఆ గోపురం బాగుంటుంది అనిపించింది. ఇంకా కింద పీట వేసి అక్కడ ఆ గోపురాన్ని పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కన చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇవి కూడా నేను దీపావళి బొమ్మల కొలువు అప్పుడు తీసుకున్నాను అనమాట. నెమలి, ఆవు ఇలాంటివన్నీ కూడా. అవి కూడా సైడ్కి డెకరేషన్ చేస్తున్నాను. చిన్న పక్షులు ఇంకా ఒకేలాంటివి 2 తీసుకుంటాం కదా దీపావళికి. సో అవన్నీ ఉండేసరికి కొంచెం చిన్న చిన్నగా అక్కడొకటి పెట్టేసి ఇంకా అవి కూడా హైలైట్ అయ్యేట్టు చేసామన్నమాట. ఇవన్నీ కూడా నాకు మా బాబు పెట్టడంలో హెల్ప్ చేశాడు. అన్ని బొమ్మలు తీసి ఏవైతే సెలెక్ట్ చేసుకోవాలో అన్నీ కూడా మా పెద్ద బాబు డోని హెల్ప్ చేశాడనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఇటు సైడ్ కూడా నెమల్ని పెట్టేసి తర్వాత రియల్ ఫ్లవర్స్ ఉంటే బాగుంటాయి అనేసి రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఇంకా అలానే బంతిపూలు కూడా తీసుకున్నాం అనమాట. సో వాటిని కూడా చుట్టూతో పెట్టి డెకరేట్ చేసామన్నమాట. మనకు దీపావళి అప్పుడు ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు కనుక తీసుకున్నట్టయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేను ఒకటేసారి తీసుకోను, నాకు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కనిపించిన చిన్న చిన్న బొమ్మలు తీసుకుంటాను. అలానే మా ఆఫీస్లో కొన్ని ఉంటాయి. అలానే దీపావళి అప్పుడు మెయిన్ అనమాట. సో అప్పుడైతే బొమ్మల కొలువు పెడతాం కదా, బొమ్మలన్నీ పెడతారు, అన్నీ జోడిగా ఉంటాయి. సో అన్నీ కూడా నాకు ఏమేమి కావాలి ఇయర్ అని తీసుకుంటాను. అందులో ప్రత్యేకంగా కృష్ణుడిని అయితే ఖచ్చితంగా 1-2 తీసుకుంటాను. నా దగ్గర అయితే కృష్ణుడు ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో ఈసారి ఒక ప్రత్యేకమైన వీడియో చేసి చూపిస్తాను. కృష్ణుడిని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, ఎలా తీసుకుంటాను, ఎలా నచ్చుతాయి అనేది కంప్లీట్గా మీకు ఒక ఫుల్ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. నెక్స్ట్ మనకు జన్మాష్టమి కూడా వస్తుంది. జన్మాష్టమికి కూడా డిఫరెంట్ వెరైటీ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో అస్సలు వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. మ్యాంగోస్ పెట్టాము, అలానే స్వీట్స్ కూడా పెట్టామన్నమాట. పీట పైన ప్లేస్ ఉంది కదా, చిన్న మినియేచర్ ప్లేట్స్లో స్వీట్స్ పెట్టి చిన్నగా ఇలా డెకరేషన్ అయితే చేసామన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ జగన్నాథ రథయాత్ర రోజు ఇలా డెకరేట్ చేసుకోవడం, పూజించడం మాకైతే మస్తు అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది, ఈ డెకరేషన్ నచ్చిందా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. రేపటి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ కాకండి. గంట సింబల్ని అయితే ఆల్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. బాయ్.